హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి దామల్ చెరువులో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ సౌకత్ పాలకో సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. వీళ్ళు 35 to 40 ఇయర్స్ గా అయితే బిజినెస్ చేస్తున్నారు, పాలకో బిజినెస్. ఈ రోజు పాలకోని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి వీడియో అయితే. ఈ పాలకో ప్రిపరేషన్ లో వీళ్ళైతే కట్టెల పొయ్యిలో ఓన్లీ ఈ చెక్కల పుట్టు మాత్రమే వాడతారు. దానివల్ల అడుగు మాడకుండా నీట్ గా వస్తున్నారు పాలకోవా. ఫస్ట్ వీళ్ళు 3 పొయ్యిలు పెట్టుకుంటారు. 3 పొయ్యిల్లో 3 పెనాలు, ఒక్కొక్క పెనంలో 8 లీటర్స్ పాలను అయితే పోసుకుంటారు. వీళ్ళు రైతుల దగ్గర డైరెక్ట్ గా పాలు కొనుక్కొని వచ్చి ఒక్క చుక్క వాటర్ వాడకుండా పాలకో ప్రిపరేషన్ అయితే చేస్తారు. సో ఈ విధంగా వచ్చేంత సేపు, చిక్కదనంగా వచ్చేంత సేపు కలుపుతూనే ఉంటారు. 30 మినిట్స్ అయితే పడుతుంది. దాని తర్వాత అయితే దించేస్తారనమాట. ఇంకా ఒక్కొక్క పెనంలో 8 లీటర్స్ పోసుకొని ఈ విధంగా గంట పెట్టుకొని గరిట పెట్టుకొని తిప్పుతూనే ఉండాలి నాన్ స్టాప్ గా. సో కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా కింద మాడిపోతుందంట. ఈ విధంగా కలుపుతూ ఉన్నంత సేపు పొంగులు వస్తూ ఉంటాయి. ఆ పొంగులు ఆర్పుకుంటా చేసుకుంటూ పోవడమే ఒక పాలకో ప్రిపరేషన్. వీళ్ళు చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి 30 to 40 ఇయర్స్ గా వీళ్ళదైతే మంచి బిజినెస్ అయితే జరుగుతుంది. మీకు కానీ ముందుగానే ఆర్డర్స్ కావాలనుకుంటే వీళ్ళ దగ్గరకు వచ్చి ఆర్డర్స్ చేయిస్తారు 10 kgs వరకు. సో ఫంక్షన్స్ కి, పెళ్లిళ్ళకి, ఇలా చాలా ఫంక్షన్స్ కి అయితే వీళ్ళు చేయిస్తారు. మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే పెడతాను. సో ఇలా పొంగు వస్తూనే ఉంటుంది. ఒక గరిటతో అట్లా తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. సో తిప్పకుండా ఉంటే మాత్రం అడుగు మాడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్తారు. పాలకో టేస్ట్ అయితే ఉండదు అంటున్నారు. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి అదే పనిగా. సో కలిపిన తర్వాత 30 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా దింపేస్తారు. 8 లీటర్స్ గాను 30 మినిట్స్ మరిగిస్తే 1.5 నుంచి 2 kgs అవుట్పుట్ అయితే వచ్చింది. ఆ 2 kgs గాను వీళ్ళు 700 grams చక్కెర అయితే యాడ్ చేసి, ఇలా చక్కెర ఆ పాలకో బాగా కలిసేలాగా ఆ పెనంలో ఆ గరిటె పెట్టుకొని తిప్పుతూనే ఉంటారు. అలా కాసేపు తిప్పిన తర్వాత పాలకోవ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం వేడి చల్లారాక టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. సో వీళ్ళైతే ఫ్రెష్ గా ఎటువంటి కల్తీ లేకుండా పాలకోవ అయితే తయారు చేసి ఇచ్చారు. మీకు కావాలంటే బల్క్ ఆర్డర్స్ ఇట్లా 10 kgs 20 kgs కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను. వీళ్ళతో అయితే ఒకసారి మాట్లాడండి. కాస్ట్ కొంచెం తగ్గిస్తారంట. ఇంకా వేడిగా పాలకోవ ఉంది. కొంచెం చల్లారాక నేను కప్పులో వేసుకొని తిన్నాను. అట్లా హెవీ షుగర్ లేకుండా, అట్లా తక్కువ షుగర్ లేకుండా మీడియంగా తినడానికి చాలా టేస్టీగా ఉంది. 30 ఇయర్స్ గా వీళ్ళు ఇదే బిజినెస్ లో ఉన్నారంటే అర్థం చేసుకోండి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో వీడియో అయితే ఇంత గైస్, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో దీని లొకేషన్ మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. దామల్ చెరువు సెకండ్ గేట్ లో మనకు వంక దాటగానే GMR AM అనే షాప్ అయితే ఉంటుంది. బేకరీ కూడా ఉంటుంది. వీళ్ళకైతే పక్కా విజిట్ చేయండి, నచ్చుతుంది. థ్యాంక్ యూ.